ఏంటి మన ఎదురింటి ఆయన వాళ్ళ ఫ్రెండ్స్తో ఏదో పనుందని బయటికి వెళ్ళారంట. మన ఎదురింటి ఆవిడ ఈ రోజు మిమ్మల్ని వచ్చి వాళ్ళ ఇంట్లో పడుకోమంది. బాగోదేమో కదే. ఇరుగు పొరుగనేక ఇలాంటి సమయాల్లోనే కదండి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. సరే వెళ్ళి పడుకుంటాను. అక్కడ తాళాలున్నా తీసుకుని వెళ్ళండి. తాళాలా? తాళాలేంటి? అతను ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళారని ఆవిడ వాళ్ళ పుట్టింటికి వెళ్ళిందండి. అందుకే మిమ్మల్ని ఈ రోజు రాత్రి వాళ్ళ ఇంట్లో పడుకోమంది. ఇది కూడా నేను ఇంట్లో లేనని ఏనంకెచ్చాలాడతానవా? ఏ ఊకో, నా మీద అబండాలెత్తే అగ్గి బూడిదైతది. సప్రగా తింటానా పంటానా? నిన్న రాత్రి తాగినవా? చీచి, కళ్ళు పాటుగానే ఎట్ట తాగుతారే? 3 రోజులు అయితే దాని వాసన లేక. బస్సులో ఒక మేడం ఎక్కితే మేడం ఇక్కడ కూసోరని లేచి సీట్ ఇస్తానవట కదా. అగ్గో, ఆడోలోకి లేచి సీట్ ఇచ్చుడు తప్పానే? ఆ సమయంలో బస్సులో ప్రయాణించేది ఎందరున్నారు పిల్లగా? డ్రైవర్, కండక్టరు, ఆమె, నేను. నేను యూట్యూబ్ చూసి ఆపరేషన్ చేసుడు ఎట్లా అని నేర్చుకున్నానే. మీ నాన్నకు గుండె ఆపరేషన్ ఉంటే చెప్పు, నేను చేస్తా. అట్లనే మీ తమ్మునికి కిడ్నీ ఆపరేషన్ కూడా చేస్తానే. ఏ ఊక, ఆ వీడియోలను చూసి ఆపరేషన్ చేస్తావా? ప్రమాదకరమైన ప్రయోగం చేసి ప్రాణాలు తీస్తావా? అదే వంటల వీడియోలు చూసి ప్రమాదకరమైన ప్రయోగాలు నా మీద చేస్తలేవా? నేను చేస్తే మాత్రం తప్పొచ్చింది కదా. ఏ నీకు తెలుసా, షిప్ లో ప్రయాణిస్తున్న 400 మంది చనిపోయారంట. అవునా వదినా, షిప్ మునిగిపోయిందా? కాదు, సముద్రంలో ప్రయాణిస్తున్న షిప్ సడన్ గా ఆగిపోయిందంట. దాన్ని తొయ్యడానికి 400 మంది నీటిలో దూకేశారంట. అవునుగా, కర్రె కుక్క కనబడతలేదు ఈనిందా? ఎందుకు జున్ను బాల్ తాగుతావా? డబ్బు, పెద్ద పెద్ద బంగ్లాలు, కార్స్ ఇవేమీ వద్దు. జస్ట్ ప్రశాంతంగా ఏ టెన్షన్స్ లేకుండా ప్రతి ఉదయం నిద్ర లేవాలనే కోరిక తప్ప. అవునండి, భర్తలు సంతోషంగా ఉండాలంటే భార్యలు ఏం చెయ్యాలి? ఇప్పుడు ఎందుకులే, అబ్బా చెప్పండి. భార్యలు నెల 15 రోజులు వాళ్ళ పుట్టింటికి వెళ్ళాలి. ఏడ్ చూస్తున్నావు? మన ఎదిరింటోళ్ళ పాప రాత్రంతా పడుకోవడం లేదని తీసుకొచ్చి జోలపాట పాడి పడుకోబెట్టానండి. మధ్యాహ్నం అయినా ఇంకా లెగలేదంట. హాస్పిటల్కి తీసుకెళ్తున్నారంట. కొన నీళ్ళు దేవా? ఇంట్లో నీళ్ళ సుక్కలేదు. అయ్యో, ఈ మందులో పోసుకున్న మందమే లేవంటే అర్థమైతలేదా? రాను మందులో పోసుకోవడానికి కూడా మంచినీళ్ళు దొరకటట్లేవు. ఒక ఫుల్ బాటిల్ తాగడానికి 4 లీటర్ల నీళ్ళు అవసరం. అంచనా ప్రకారం రోజుకు దేశంలో 8 లక్షల ఫుల్ బాటిల్ అమ్ముడు పోతున్నాయట. అంటే రోజు మందులో మంచినీళ్ళు కలుపుకోవడానికి 3,20,00,000 లీటర్ల నీళ్లు అవసరం. నెలకు 96 కోట్ల లీటర్లు, సంవత్సరానికి 11 బిలియన్ల 52 కోట్ల లీటర్లు. అందుకోసమే కచ్చన్న కొట్టు, మందన్న బంధు పెట్టు. వస్తే ఈ వాచ్ ఆ గుమ్మం పైన పెట్టొద్దని నీకు 100 సార్లు చెప్పాను. నిన్న 3 సార్లు కింద పడిపోయింది. ఇప్పుడైతే మా అమ్మ మీదే పడిపోవలసింది. మా అమ్మ దాటిన తర్వాత పడింది కాబట్టి సరిపోయింది. యాదవాచ్, నడ్డం లేటే పడ్డం లేటే. అత్తగారికి ఏం కాలేదుగా? అవును, తెలివక అడుగుతున్న భార్య అనే పదానికి అర్థం ఏంటిది? ఆమె విజయవంతముగా ఇంట్లో స్థిరపడుతుంది కాబట్టి భార్య అంటారు. ఆమె జీవితాంతం వరకు మనతోటి మద్దతుగా ఉంటది కాబట్టి సహచరిణి అంటారు. నగ నట్ర, సీర గట్ర ఇవన్నీ అడిగి మొగన్ని భయభ్రాంతులకు గురి చేస్తది కాబట్టి పెళ్ళము అంటారు. బోళ్ళు బొచ్చలు దోముడు, బట్టలు ఉతుకుడు, ఇంటి పని, వంట పని అన్ని చేస్తది కాబట్టి ఇంటి అధికారి అంటారు. కంటికి కనిపించకుండా వైఫై లాగా మనల్ని పర్యవేక్షిస్తూనే ఉంటుంది కాబట్టి వైఫ్ అంటారు. తమ్ముడు, ఆ రాక్షస బొమ్మ బాగుంది కదా, అది మన ఇంటి ముందు పెట్టుకుంటే మన ఇంటికి ఏ దిష్టి తగలదు. ఏట్రా అలా చూస్తున్నా? నేనుండగా రాక్షస బొమ్మ ఎందుకనే కదా. ఏం కావాలమ్మా? సార్, ఆ రాక్షస బొమ్మ ఎంతండి? రాక్షసి బొమ్మ? అది అద్దమమ్మా, అందులో కనిపిస్తుంది నువ్వే. అవును, మబ్బులు ఎందుకు నల్లగా ఉంటాయి? అవి ఎండలో తిరుగుతాయి కదండి. జపాన్ వాళ్ళు అట్టిపండు తినేసి తొక్కనేం చేస్తారో తెలుసా? తెలీదండి. పారేస్తారు.
అక్క నేను నిజంగానే తెల్లగైతాను అక్క. ఇక చూడు తమ్మి, ఎండలో తిరిగి కమిలిపోయినావు. ఇప్పుడు చూడు బర్రెపాల లెక్క తెల్లగా అయి- ఇంకో విషయం, ఒట్టి చేతులతో రావద్దు. గోరింటాకు పెట్టుకొని రావాలా? ముఖ్యంగా ఇలాంటి కుళ్ళు జోకులు వేయొద్దు. మా నాన్న కూడా జోకులు వేస్తారు ఇదే విధంగా, దరిద్రంగా ఉంటాయి కానీ నవ్వే. ఇవాళ ఆదివారం సెలవు, ఈ రోజు మొత్తం ఫుల్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటానా. అబ్బా నువ్వెంత మంచో నువ్వు రెడీగా అమ్మంటావా? అందుకోసమే కదా 3 సినిమా టికెట్లు పట్టుకొచ్చిన. నీకు మీ అబ్బాయికు తయారైపోర్రి. ఏమండి, అత్తగారు చనిపోయారు. ఏం మాట్లాడుతున్నావే? నిజమే చెప్తున్నానండి, అత్తగారు చనిపోయారు. నీకేమైనా పిచ్చా? ఏం మాట్లాడుతున్నావే? హలో నాన్న, ఏంటి నాన్న నీ కాళ్ళు? అమ్మ చనిపోయిందని చెప్తుంది. ఏం మాట్లాడుతున్నావా? అమ్మ బాగానే ఉంది. వస్తే పిచ్చిదానా, అమ్మ బానే ఉంది కదా, చనిపోయిందని చెప్తావేంటే? అబ్బా, అత్తగారు బయటన బాగానే ఉన్నారండి. ఫ్రీ ఫైర్ గేమ్ లో ఎనిమి హెడ్ షాట్ వేస్తే చనిపోయారు. నాకు ప్రపంచం మొత్తం తిరగాలని ఉందండి. ఒక్క నిమిషం ఆగు, ఇది తాగు. ఏంటండి ఇది? విషం. విషమా? ఇది తాగేవనుకో నీ ప్రాణం పుట్టెక్కనిపోతుంది. అప్పుడు ఆత్మగా మారి ప్రపంచం మొత్తం చూడొచ్చు. పాస్పోర్ట్ అక్కర్లేదు, ఫ్లైట్ ఖర్చు ఉండదు. నేను కాసేపు పడుకుంటాను అత్తయ్య. నీకు ఇంకా ఈ నిద్రమబ్బు పోలేదా? అత్తయ్య, నేను ఫుడ్ లేకుండా అయినా ఉండగలుగుతానేమో కానీ నిద్ర లేకుండా ఉండలేను. అయినా పడుకున్న వెంటనే నిద్ర పట్టడం అనేది ఒక వరం. అది లేక బయట చాలా మంది బాధపడుతున్నారు. ఏంటి ఇది రాసుకుంటే మీకు మొటిమల వల్ల పడ్డ బొక్కలన్నీ కవర్ అయిపోతాయి. అవునా? ఏంటే అది? సిమెంట్. హలో, ఇక పోతే అటేనా? ఏదో కోపంలో 4 మాటలు అన్నా. ఆయనతో మాత్రానికి అవ్వగారింటి కాడ అటే ఉండుడా? నాది తప్పైంది, నా మాటలు మాఫ్ చేసిరా. నీ పక్కన ఏమున్నది? గ్లాస్ ఉన్నది, దాన్ని కింద వారాయి. పారేసిన. ఆ గ్లాస్ ముక్కలన్నీ తిరిగి అతక పెడతావా? గ్లాస్ ముక్కల్లాగానే నా మనసు, ఒక్కసారి వలుగుతే మళ్ళీ అతకది. ఇక్కడ గ్లాస్ ముక్కలు అతకబెట్టని అవసరం లేదు. ఇప్పుడంటే ఇప్పుడే పోయి ఒక కొత్త గ్లాస్ తెచ్చుకుంటా. ఏ ఊకో అంత గమ్మత్ చేస్తావు. ఎప్పుడొస్తున్నావు చెప్పు తీసుకుపోవడానికి?